ఫ్రెండ్స్, ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడో స్పందించాల్సింది ఇప్పుడు స్పందించడానికి కారణం ఏంటనేది నేను తర్వాత చెప్తాను. దానికి ముందు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది దేని మీద ఏంటంటే అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారికిను మన బాలకృష్ణ గారికి మధ్యన వివాదం జరిగింది. కామినేని గారేమో జగన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్ గారు రాకపోతే చిరంజీవి గారు గట్టిగా పిలిచిన తర్వాత జగన్ గారు వచ్చారని చెప్పి ఒకవైపు కామినేని గారు చిరంజీవిని హైప్ చేద్దామని చెప్పి చూశారు. కానీ బాలకృష్ణ లెగిసి ఏంటి పిలిచింది అదేం కాదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో దాని మీద చిరంజీవి గారు ఆయన ఇండియాలో లేకపోయినా ప్రెస్ నోట్ ద్వారా ఆయన ప్రజలకి నిజానిజాలు తెలియాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పటి నుంచో జనసేన ఈ పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ గారిని ఏదైతే ఇండస్ట్రీని అవమానించారో అని చెప్పి ఏదైతే విష ప్రచారం చేశారో ఆ విష ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు బ్రేక్ పెట్టేశారు. చిరంజీవి గారు ప్రెస్ మీట్లో ఏం మెన్షన్ చేశారో మీకు డీటెయిల్గా చదివినిపిస్తాను. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. బయటకు వచ్చిందిగా నిజం ఏంటనేది అబద్ధం. గట్టిగా ఎప్పుడు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్లను కలవమన్నాడంట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వవలసిన అవసరం నాకు ఉంది కాబట్టి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి గారు, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పెర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధర విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఆ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. చూడండి ఎంత రెస్పెక్ట్ఫుల్గా చిరంజీవి గారు కలుస్తారంటే ముందు నా ఇంటికి రమ్మను, లంచ్లో కలుద్దాం అని చెప్పి ఎంత మర్యాద ఇచ్చారు చిరంజీవి గారిని. డైరెక్ట్గా తాడేపల్లి ఆఫీస్కి, క్యాంప్ ఆఫీస్కి, సీఎంఓ ఆఫీస్కి రమ్మనాలుగా. కానీ చిరంజీవి గారు మర్యాద ఉంది కాబట్టి చిరంజీవి గారి మీద మా ఇంటికి రండి, లంచ్ చేస్తూ డిస్కస్ చేద్దామని చెప్పి చిరంజీవి గారిని అంత రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఈ పిచ్చి మొక్కలు విషం జిమ్మారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు. సిగ్గు తెచ్చుకోండి, సాధారణంగా ఆహ్వానించారని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్నారు. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరూ కలిసి వస్తామని ఆయనకి తెలిపారు. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పెర్ని నాని గారు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతుందని 5 మాత్రమే వస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. నేనప్పుడు 10 మంది కలిసి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. బాలకృష్ణ ఇండియాలో లేడా, ప్రపంచంలో లేడా? ఆయన తెలీదా సినిమాటోగ్రఫీ మొత్తం వెళ్తుందని? కాకపోతే ఈగో అనుకుంటా మేబీ. అందుకే చిరంజీవి గారితో, సినీ ప్రముఖులతో, సినీ ఇండస్ట్రీ కోసం ఆయన రాలేదు. ఒకవేళ సినీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే అందరూ కలిసి వెళ్దామంటే బాలకృష్ణ మాత్రం సైడ్ అయిపోయాడు. అది బాలకృష్ణ వ్యక్తిత్వం. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను.
సినీ పరిశ్రమ ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. నిజం తెలుసుకోండి, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్లు పెంచుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ నరసింహారెడ్డి అంటే బాలకృష్ణ నటించిన మీ నరసింహారెడ్డి సినిమాకైనా, నేను నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాకైనా టికెట్స్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, అటు ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. చిరంజీవి గారు చాలా ధన్యవాదాలండి. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిజాలు ఏంటి అనేది ప్రజలకి క్లియర్గా వివరించారు. వీడియో స్టార్టింగ్లో చిరంజీవి గారు గతంలో ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసిందంతా బయట, అసెంబ్లీకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అది ప్రస్తావనకి వచ్చింది కాబట్టి, అసెంబ్లీ అంటే దేవాలయం కాబట్టి, అటువంటి దేవాలయంలో ఎవరైనా అబద్ధం మాట్లాడితే దానికి నిజం చేయాలి కాబట్టి, అంటే ఎవరైనా లేనిది ఉన్నట్టుగా చెప్తే దాని మీద నిజానిజాలు బయటికి రావాలి కాబట్టి, చిరంజీవి గారు ప్రజలు అందరూ అసెంబ్లీని చూస్తున్నారు కాబట్టి అసెంబ్లీ సమక్షంలోనే చిరంజీవి గారు అసెంబ్లీలో జరిగిన రాంగ్ డైరెక్షన్కి చిరంజీవి గారు ప్రాణం పోశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే విషయం చిమ్మారో అది వాస్తవం కాదు, అది అబద్ధం అని చెప్పి చిరంజీవి గారి ప్రశ్నోడి ద్వారా కళ్ళకు కట్టినట్టు నిజం బయటపడింది. ఎప్పటికైనా ప్రజలు తెలుసుకుంటే చాలా మంచిది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీకి చేసిన మంచి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, దాని మీద ఎన్ని స్టిక్కర్లు అంటించినా, ఎంత బురద రాసినా సరే, సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ దేవుడు ఆ మంచిని అంటే అందరూ చూసే విధంగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని అసెంబ్లీ సాక్షిగానే బయటపడింది. థ్యాంక్ యూ.